మొత్తానికి అమెరికా మరొకసారి ఆధిపత్యాన్ని ప్రూవ్ చేసుకునే క్రమంలో ఇరాన్పై దాడి చేయడం, ఆ దేశ సుప్రీం కమాండర్ను హతమార్చడం, సో దాంట్లో ఖమేని మృతి చెందడం, సో ఇదంతా మనం ఎట్లా చూడొచ్చు అండి? అంటే ఆశ్చర్యం ఏం లేదు. అమెరికా అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. 1945లో హిరోషిమా నాగసాకి మీద బాంబు వేసిన దగ్గర నుంచి ఆ సామ్రాజ్యవాద దాహం అనేది విపరీతంగా పెరిగింది. ఎవరి చేతిలో పవర్ఫుల్ వెపన్ ఉంటే వాడిది రాజ్యం. దుడ్డు నొంది బర్రె అంటారు తెలంగాణ సామెత. సార్ ఇప్పుడు మొదట్లో అలెగ్జాండరు షార్ప్ వెపన్స్తోని, కమిట్మెంట్ ఉన్న క్యాడర్తోని, ఆర్మీతోని ప్రపంచాన్ని ఆక్రమించిండు. తర్వాత మనోళ్ళు కత్తులు పట్టుకుంటే బ్రిటిష్ వాడు మందుగుండుతో వచ్చిండు. ఫ్రాన్స్ వాడు, బ్రిటిష్ వాడు, ఫ్రెంచ్ వాడు. ఆ రకంగా మన చేతిలో కత్తులు వాడిని ఎదుర్కోలేవు. వాడు వశమైపోయింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు వశమైపోయింది. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ఎవరి చేతిలో ఉంటే వాడిది రాజ్యం. అయితే ఇక్కడ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నిటికంటే ఎక్కువ చైనా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ రష్యా, తర్వాత అమెరికా, అమెరికా తర్వాత చైనా. ఆల్మోస్ట్ ఒక 1000 అటు ఇటు 6000 న్యూక్లియర్ వెపన్స్ రష్యా దగ్గర ఉంటే 5000 చిల్లర అమెరికా దగ్గర ఉంటే ఓ 300-400 తక్కువ చైనా దగ్గర ఉన్నాయి. ఈ 3 సూపర్ పవర్స్. అయితే వీళ్లకు అంత దాహం లేదు. అమెరికాకు ఉన్నంత దాహం రష్యాకు లేదు. చైనా ఏమో తన జోలికి ఎవడన్నా వస్తే వాడిని సహించదు. వాని కోసమని వెపన్స్ పెట్టుకున్నది వాని ప్రొటెక్షన్కి. కానీ ఈ సామ్రాజ్యవాద దాహం వీడికి ఉన్నంత వాడికి లేదు. వాడు ఏ కంట్రీని ఆక్రమించుకోలేదు, ఇప్పటిదాకా ఎవరిని బెదిరియలేదు. వ్యాపారంలో పడరు చైనా వాళ్ళంతా. ఈయనకేందంటే న్యూక్లియర్ దాహమే కాకుండా వేరే కంట్రీస్ ఏవి కూడా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోకూడదు. అయితే ఇప్పుడు జరిగే వారిలో బహానా అది. ఇప్పుడు అంతా ఆయిల్, ఇరాన్ లోపల ఆయిల్ నిక్షేపాలు చాలా ఉంటాయి. చాలా దేశాలకు మన భారతదేశంతో సహా తక్కువ ధరలో ఇరాన్ నుంచి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినా, ఖొమైనీని చంపినా, ఇజ్రాయెల్ని చేతిలో పెట్టుకున్నా ఈ ఆయిల్ సామ్రాజ్యాన్ని ఏలడానికే అమెరికా మోనోపలి కావాలి. మనం మొన్ననే చూసాం, రష్యాతో మనకు ఒప్పందం తక్కువ ధరకు వస్తుందంటే నువ్వు అది రద్దు చేసుకుంటావా, లేకపోతే నీకు 50% ట్యాక్స్ వేయన్నా అన్నాడు. మన అమెరికన్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఇక్కడున్న వ్యాపారస్తులంతా మళ్ళీ మోడీ మీద ప్రెజర్ తెస్తే మోడీ సరెండర్ అయిపోయాడు. ఆ సరెండర్ అంతవరకు ఆగిండా అంటే ఇజ్రాయెల్ పోయి అలాయ్ బలాయ్ తీసుకునే దాకా పోయింది. ఆయన ఇక్కడికి వచ్చిండో లేదో, ఫ్లైట్ దిగిండో లేదో, ఆడ కొమ్మని కుటుంబం మీద దాడి జరిగింది సైలెంట్గా. ఇది అమెరికా సామ్రాజ్యవాదం. ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. వియత్నాం దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి దేశం మీద ఇట్లనే దురాక్రమణ. వాళ్ళకు జోహుకుం అనేవాళ్ళు, గులాంగిరి చేసేవాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా ఉంటే దాడి చేయరు, వ్యాపారం చేస్తారు. ఒకవేళ ఎదురు తిరిగారనుకో హతమారుస్తారు. సద్దాం హుస్సేన్ చంపారు. ఇవన్నీ కూడా లాస్ట్ 60 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నా నేను అమెరికా సామ్రాజ్యవాదం. రెండవది ఏంటంటే మనం తెలంగాణలో కూర్చున్నాం, యుద్ధానికి మనకి ఏంటి సంబంధం? చాలామంది ఇట్లా అనుకుంటారు. కానీ ఎంత నష్టం జరుగుతుందో నేను చెప్పాలనుకున్నా. చెప్పండి. మనకు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అమెరికన్ కాన్సులేట్ ఉంది. రేపు ఇరాన్ అక్కడ బాంబే ఏదని గ్యారంటీ ఉందా? యుద్ధం అమెరికాకి ఇరాన్కు. కానీ అమెరికా గల్ఫ్ దేశాల మీద ఎందుకు బాంబులు ఎత్తుంది? ఇస్లామిక్ కంట్రీ కదా, ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కదా. అవును. ఖతార్, కువైట్, సౌదీ, దుబాయ్, ఈ అన్నిటి మీద దాడులు జరిగినాయి కదా. బహ్రెయిన్ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం ఏంటంటే అమెరికాను ఏం చేయలేరు వాళ్ళు. డిస్టెన్స్ ఎక్కువ ఉంది. మిసైలు వీళ్ళు ఇక్కడ పేల్స్తే అమెరికాలో పడదు. అట్లా బయటట్టుంటే ఎప్పుడో పేల్చేసేటోళ్ళు. అమెరికా అదృష్టవంతురాలు. అమెరికాను పేల్చాలంటే యూరోప్ నుంచి కొంత ప్రయత్నం చేయొచ్చు. యూరోప్ నుంచి అవకాశాలు ఉంటాయి. అందుకే యూరోప్ తిరుగు పోదు అమెరికా. ఎందుకంటే వాళ్ళకు యూరోప్లో స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. ఇరాన్ అమెరికా ఎందుకు ధ్వంసం చేస్తుంది? మరి ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఉంటుందో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఉండాలి కదా. అమెరికాకు తెలుసు తన మిసైల్ ఇరాన్ మీద పడదని. అందుకే ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకున్నది. ఇజ్రాయెల్ లాగా 700 స్థావరాలు ఉన్నాయి అమెరికాకు. పక్కనే ఇరాన్కు దగ్గరలోనే గ్రీస్ ఉన్నది. గ్రీస్లో లారిసా అనే ఒక టౌన్ ఉంటుంది. ఆడ అమెరికా స్థావరం ఉంది, నేను చూసిన కల్లారా. ఇంకా చాలా యూరోపియన్ దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్నాయి. 700 స్థావరాలు. 700 స్థావరాలు. ఎక్కంచైనా మిసైల్ పేల్చారు. ఇరాన్ చుట్టూ, ఇరాన్ ఆక్రమించు. ఒక్క ఇరానే కాదు, ఈ ప్రపంచాన్ని ఆక్రమించడానికి. ఏదో ఒక రోజు బ్రిటిష్ వాళ్ళలాగా
అన్ని ప్రభుత్వాల మీద అమెరికా పెత్తనం చేయబోతున్నది. థ్యాంక్స్ టు చైనా. చైనా అడ్డుకున్నది, రష్యా అడ్డుకున్నది. చైనా అని నమ్మొచ్చు, మనకు ఎనిమి కావచ్చు చైనా, కానీ చైనా మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు, వాడు ఎవరి జోలికి పోడు. బట్ రష్యా అట్లా కాదు. రష్యా కూడా ఎంతో కొంత అమెరికా లాగానే విస్తరణ కాంక్ష ఉంది. ఉక్రెయిన్ మీద మనం చూసాం. ఇవాళ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే చైనానే మనకు శత్రువు అయితే కావచ్చు, బట్ చైనా ఒక్కటే ఇవాళ ప్రపంచ దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఎంతో కొంత ముందుకు వస్తుంది. కానీ ఇవాళ ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ అయింది మన 28వ తారీఖు నాడు. అక్కడ కూడా వాళ్ళు సన్నాయి నొక్కులే నొక్కిండు, కానీ చాలా సీరియస్గా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. అన్నారు ఇది దేశాల సార్వభౌమత్వాన్ని మంటగలుపుతుంది అమెరికా, ఇట్లా చేయకూడదు అది ఇది అని చెప్పిండ్రు. భారతదేశం అయితే ఇంకా లో వాయిస్లో మాట్లాడింది. అక్కడేం మాట్లాడలేదు ఐక్యరాజ్య సమితిలో, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఢిల్లీలో విదేశాంగ శాఖ ఏదో ఇట్లా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా మాట్లాడింది. సన్నాయి నొక్కులు అంటాం కదా, వీళ్ళంతా గులాంలు అయిపోయినారు అమెరికాకు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా ట్రంప్కి ఏదంటాము ఏది లేదు, ట్రంప్కి ఏది లేదు. మళ్ళా ఈసారి అధికారం పోయిందంటే ఇక మళ్ళీ రాడు. ఇక వరల్డ్ సుప్రీం అన్నట్టు ఇప్పుడు ఆయన ఫీల్ అవుతున్నాడు. ఆయన ఉన్నప్పుడే మొత్తం ప్రపంచాల దేశాలన్నిటి తన గుప్పిట్లో పెట్టుకోవాలి. ప్రపంచ దేశాలలో అమెరికా అంత అప్పు ఏ దేశానికి లేదు. అన్ని దేశాల అప్పులతో పోలిస్తే అమెరికా అప్పు అంత ఉంటుంది. ఈ అప్పులు కట్టడానికి ఆ చమురు నిల్వలు ఉన్న దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడం. ఆయన అన్నాడు నేను అప్పు తెరుపుతా అమెరికా. అప్పు తెరపాలంటే ఇదే చేయాలి. ఇక అన్ని దేశాలకు ఆయనే ఆయిల్ సప్లై చేయాలి. అన్ని దేశాల పెత్తనాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలి. అంటే దీన్ని అడ్డుకునేది ఏం వ్యవస్థ ఏం లేదంటారా మన దగ్గర? చైనా రష్యా పట్టుబడితే అడ్డుకోవచ్చు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది.